సార్ ఛానల్. సో ఇవాళ మనము ఏపీఎస్సి ఏఈ ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అయితే డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ వీడియోలో నేను పర్టికులర్గా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. ఏంటంటే అది సో ఆ ఏఈ కానివ్వండి, లేకపోతే ఏడబ్ల్యూ కానివ్వండి, లేకపోతే ఎస్ఎస్సి జేఈ కానివ్వండి, సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్ ఎగ్జామ్ ఏదైతే కానీ మనకి మోస్ట్ ప్రిఫర్డ్ బుక్ అండ్ మోస్ట్ బిట్స్ ఏ బుక్ నుంచి రావడానికి అవకాశం ఉందంటే సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బుక్ బై ఆర్ఎస్ కూర్మి అండ్ గుప్తా. సో ఈ బుక్ నుంచి అయితే మనకి ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి సో ఈ బుక్ పీడిఎఫ్ని నేను డౌన్లోడ్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ బుక్ నుంచి దాదాపు ప్రతి బిట్టు కూడా ఈ బుక్ నుంచే వస్తుంది. ఈ బుక్ నుంచే వస్తుంది. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలుగుతాను. దాదాపు ప్రతి బిట్టు కూడా ఈ బుక్ నుంచే వస్తుంది. ఓకే, రైట్. చూడండి. The strength of materials may be broadly defined as the branch of engineering science which deals with the various types of materials to resist its failure and their behavior under the action of forces. Starting ఒక్క పాయింట్ కూడా వదలకుండా ప్రతి పాయింట్ చదవండి. ఓకే, ఏంటి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ అంటే the strength of materials may be broadly defined as a branch of engineering which deals with the ability of various types of materials to resist its failure and their behavior under the action of forces. స్ట్రెస్ అంటే మనకి మ్యాథమెటికల్గా డెఫినేషన్ తెలుసండి. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు లోడ్ బై ఏరియా అనేసి. సో అలా కాకుండా వాడు ఇంకొక డెఫినేషన్ అడిగినప్పుడు అరే ఇది మనకు కాదు కదా, మనకు తెలియదు కదా అని మీరు ఆప్షన్ పెట్టకుండా అయితే ఉండకూడదు. చూడండి, స్ట్రెస్ యాక్చువల్ డెఫినేషన్ ఏంటంటే ఒక బాడీ పైన లోడ్ అప్లై చేసినప్పుడు అది డిఫార్మ్ కాకుండా ఉండడానికి మళ్ళీ అది ఎంతైతే రెసిస్ట్ చేసుకోవడానికి ఇంకొక ఫోర్స్ అయితే ఇస్తుందో దాన్ని మనం స్ట్రెస్ అంటాం. ఓకే, చూడండి. when some external system of forces or load act on a body, the internal force which are equal and opposite are set up at various sections of the body which resist the external force. This internal force per unit area at any section of the body is known as the unit stress or simply stress. ఓకేనండి. స్ట్రెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీ ఉందండి. ఒక బాడీ పైన మనకి 10 కేజీలు లోడ్ పడుతుందండి. ఈ 10 కేజీలు లోడ్ పడుకున్నప్పుడు డిఫామ్ కాకుండా తట్టుకునింది. అలా తట్టుకోవాలంటే ఈ 10 కేజీలకి ఇది కౌంటర్ అయ్యాలి కదా ఫోర్సు. అంటే ఆ 10 కేజీలకి దీనిలో నుంచి ఇంటర్నల్గా డెవలప్ అవ్వాలి ఫోర్స్ తట్టుకోవడానికి. దాన్ని ఏమంటామంటే మనం స్ట్రెస్ అంటాం. చూడండి, the internal force which is equal and opposite set up at various sections of the body which resists the external force. Okay, this internal force per unit area at any section of the body is known as unit stress or simply stress. So mathematical definition మాత్రం సింపుల్గా లోడ్ బై ఏరియా. యూనిట్ వచ్చేసి న్యూటన్ పర్ ఎంఎం స్క్వేర్. ఓకే, ఎందుకు లోడ్ అంటే న్యూటను, ఏరియా అంటే ఎంఎం స్క్వేర్ కావచ్చు, లేదు మీటర్ స్క్వేర్ కావచ్చు, లేదు సెంటీమీటర్ స్క్వేర్ కావచ్చు, న్యూటన్ కూడా మనకి కిలో న్యూటన్ కావచ్చు, ఏదన్నా కావచ్చు అనమాట. రైట్, ఇది. తర్వాత ఇన్ ఎస్ఐ యూనిట్స్ ద స్ట్రెస్ ఈజ్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మెగా పాస్కల్ అన్నా గిగా పాస్కల్ అన్నా చాలా ఇంపార్టెంట్. అవి ఏంటి ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇన్ స్టాండర్డ్ యూనిట్స్, ఇంటర్నేషనల్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ అంటాం కదా, ఎస్ఐ యూనిట్స్, ద స్ట్రెస్ ఈజ్ యూజువల్లీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాస్కల్స్. such as 1 Pascal is equal to 1 Newton per meter square. 1 Pascal అంటే 1 Newton per meter square. చాలా ఇంపార్టెంట్. పాస్కల్ అంటే ఏంటంటే మనకి యూనిట్ ఆఫ్ ఫోర్స్ ఫర్ 1 న్యూటన్ లోడ్ అండర్ 1 మీటర్ స్క్వేర్ ఏరియా. పాస్కల్ అనేది యూనిట్ వచ్చేసి 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇన్ యాక్చువల్ ప్రాక్టీస్ వి యూస్ బిగ్గర్ యూనిట్ ఆఫ్ స్ట్రెస్, మెగాపాస్కల్ అండ్ గిగాపాస్కల్. 1 మెగాపాస్కల్ అంటే 1 × 10⁶. మెగా అంటే 10⁶ అండి, గిగా అంటే 10⁹ అండి. ఓకే, పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. గుర్తుపెట్టుకోండి, పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. చూడండి, ఇక్కడ రాస్తాను చూడండి. పాస్కల్ చాలా ఇంపార్టెంట్. 1 పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. 1 పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సో 1 మెగాపాస్కల్ అంటే 1 మెగాపాస్కల్ అంటే 1 × 10⁶ పాస్కల్స్. మెగాపాస్కల్ అంటే 1 × 10⁶ పాస్కల్. అగైన్
10⁶ ఇంటూ పాస్కల్ అంటే ఏంటి 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ కదా, మీటర్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, ఎంఎం స్క్వేర్ కాదు. మెగా పాస్కల్ అంటే ఏంటి 10⁶ పాస్కల్స్. ఇప్పుడు దీన్ని ఎంఎం స్క్వేర్లో మారుస్తాను చూడండి. సో 10⁶ ఇంటూ 1 న్యూటన్ ఇంటూ 1 mm. 1 మీటర్ అంటే ఎన్ని mm? 10⁻³ mm. 1 మీటర్ అంటే 10⁻³ mm. అప్పుడు 1 మీటర్ స్క్వేర్ ఎంత అవుతుంది నాకు 10⁻³ హోల్ స్క్వేర్ mm స్క్వేర్ అంటే 10⁻⁶ mm స్క్వేర్, 10⁻⁶ mm స్క్వేర్. అప్పుడు 1 మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు నేను 10⁻⁶ mm స్క్వేర్ రాసుకోవచ్చా లేదా? సో 10⁻⁶ క్యాన్సిల్ అంటే 1 న్యూటన్ పర్ mm స్క్వేర్. 1 మెగాపాస్కల్, 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ mm స్క్వేర్. గుర్తుపెట్టుకోండి 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ mm స్క్వేర్. అదే 1 జిగాపాస్కల్ అంటే జనరల్గా జిగాపాస్కల్ అంటే ఏంటి 10⁹ పాస్కల్, 10⁹ పాస్కల్ లేదా 10⁻³ ఇంటూ 10⁶ పాస్కల్ రాసుకోవచ్చు కదా. 1 గిగా పాస్కల్ అంటే 10⁹ అండి, గిగా అంటే 10⁹, మెగా అంటే 10⁶. ఇప్పుడు గిగా అంటే 10⁹ కాబట్టి మనం ఎట్లా రాసుకోవచ్చు దాన్ని 10⁻³ ఇంటూ 10⁶ పాస్కల్ రాసుకోవచ్చా లేదా? అగైన్ 10⁶ అంటే 1 MPa కదా. సో 10⁻³ ఇంటూ 1 మెగాపాస్కల్, 1 మెగాపాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ mm స్క్వేర్. కాబట్టి 1 గిగా పాస్కల్ అంటే 10⁻³ న్యూటన్ పర్ mm స్క్వేర్, 10⁻³ న్యూటన్ పర్ mm స్క్వేర్. సో ఇవన్నిటిని నేను మీకు కంక్లూడ్ చేసి ఒక ఇంపార్టెంట్ ఎట్లా రాసుకోవచ్చు అంటే మనము చూడండి, అది కూడా రాస్తాను చూడండి. సో నేను రాసే ప్రతి పాయింట్ మీకు ఇంపార్టెంట్. 2 పాయింట్స్ రాస్తాను. సెకండ్ పాయింట్ అనుకోండి, థర్డ్ పాయింట్ రాస్తున్నా చూడండి. ఫస్ట్ స్ట్రెస్ సిగ్మా. సిగ్మాని మనం దేంతో నోటేట్ చేస్తామంటే జనరల్గా లోడ్ బై ఏరియా. సో దీనికి ఫాలో అయ్యే యూనిట్ వచ్చేసి మనం జనరల్ నోటేషన్ వచ్చి న్యూటన్ పర్ mm స్క్వేర్, న్యూటన్ పర్ mm స్క్వేర్. అయితే మనకి ఒక్కొక్కసారి క్వశ్చన్లో పాస్కల్స్లో ఇస్తారు. ఇప్పుడు పాస్కల్కి రిలేషన్ ఏంటంటే 1 పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్, 1 పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. అదే 1 మెగా పాస్కల్ అనుకోండి 1 న్యూటన్ పర్ mm స్క్వేర్, 1 మెగా పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ mm స్క్వేర్. డెరివేషన్ ఎట్లా వస్తుందో కూడా చెప్పాను ఇక్కడ కూడా చెప్పాను. 1 గిగా పాస్కల్, 1 గిగా పాస్కల్ అంటే 10⁻³ న్యూటన్ పర్ mm స్క్వేర్, 10⁻³ న్యూటన్ పర్ mm స్క్వేర్. పాస్కల్ అంటే న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. గిగా పాస్కల్ 1 మెగా పాస్కల్ ఎట్లా రాసుకోవచ్చు 10⁻³ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ రాసుకోవచ్చు. మీటర్లో అయితే 10⁻³ న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్. ఎంఎంలో మాత్రం 1 మెగా పాస్కల్ అంటే 1 న్యూటన్ పర్ mm స్క్వేర్ ఎంఎంలో. 1 గిగా పాస్కల్ అంటే 1000 న్యూటన్ పర్ mm స్క్వేర్, 10⁻³ న్యూటన్ పర్ mm స్క్వేర్. ఓకే, ఇది స్ట్రెస్, ఇది స్ట్రెస్ దాని యొక్క యూనిట్స్ అన్నమాట. తర్వాత స్ట్రెయిన్. స్ట్రెయిన్ అంటే ఏంటి మనకి తెలిసింది రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్ అనమాట. సో దీనికి యూనిట్స్ ఏమంటారు? సో దీని గురించి మనం పెద్దగా డిస్కషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు, జస్ట్ డెఫినేషన్ చెప్తాను చూడండి. వెన్ ఏ సిస్టమ్ ఆఫ్ ఫోర్స్ యాక్ట్ ఆన్ ఏ బాడీ ఇట్ అండర్గోస్ సమ్ డిఫార్మేషన్. దిస్ డిఫార్మేషన్ per unit length is known as unit strain or simply strain. Mathematically E is equal to delta L by L. Mathematically E is equal to delta L by L. E is equal to delta L by L. Mathematically E is equal to delta L by L. Delta L అంటే ఏంటి? చేంజ్ ఇన్ లెంత్ ఆఫ్ బాడీ. L అంటే ఏంటి? ఒరిజినల్ లెంత్ ఆఫ్ ద బాడీ. స్ట్రెయిన్ అంటే ఏంటి? రేషియో ఆఫ్ చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. సింపుల్ డెఫినేషన్ అండి. దీనికి యూనిట్స్ ఏముండదు. ఎందుకు? చేంజ్ ఇన్ లెంత్ అన్నా సెంటీమీటర్ వస్తుంది, ఒరిజినల్ లెంత్ అన్నా సెంటీమీటర్ వస్తుంది, రెండు క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. స్ట్రెయిన్ హ్యాస్ నో యూనిట్స్. ఓకే, తర్వాత ఇది చూడండి. టెన్జైల్ స్ట్రెస్ అండ్ టెన్జైల్ స్ట్రెయిన్. ఏం లేదండి, మనకి స్ట్రెస్ అంటే ఏంటి? ఫోర్స్ బై ఏరియా. ఫోర్సు, ఆ ఫోర్స్ టెన్జైల్ ఫోర్స్ అయితే దానివల్ల వచ్చే స్ట్రెస్ టెన్జైల్ స్ట్రెస్, దానివల్ల వచ్చే స్ట్రెయిన్ టెన్జైల్ స్ట్రెయిన్. ఫోర్సు షియర్ ఫోర్స్ అనుకోండి, దానివల్ల వచ్చే ఫోర్స్ స్ట్రెస్ షియర్ స్ట్రెస్, దానివల్ల వచ్చే స్ట్రెయిన్ షియర్ స్ట్రెయిన్. సింపుల్ డెఫినేషన్ అంతే చూడండి. టెన్జైల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్.
వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్సియల్ పుల్స్, అంటే బాడీ ఇలా ఉందనుకోండి, ఇలా రెండు పక్కల మనం లాగుతున్నాం అంటే టెన్సైల్ ఫోర్స్ అప్లై చేస్తున్నాం. దీనివల్ల వచ్చే స్ట్రెస్ని ఏమంటామంటే మనం టెన్సైల్ స్ట్రెస్ అంటాం. అదే కంప్రెసివ్ స్ట్రెస్ అనుకోండి, ఇక్కడ చూడండి, కంప్రెసివ్ స్ట్రెస్ అంటే బాడీని మనం కంప్రెస్ చేస్తున్నాం, అంటే రెండు యాక్టింగ్ టు ది సేమ్ డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్. ఓకే, సో ఇది లోపలికి, ఇది లోపలికి ఉంది. సో దీన్ని ఏమంటాం మనం కంప్రెసివ్ ఫోర్స్ అంటాం. దీనివల్ల వచ్చే స్ట్రెస్ని ఏమంటాం కంప్రెసివ్ స్ట్రెస్ అంటాం. ఇది చూడు, when a body is subjected to two equal and opposite axial pulls, as a result of which the body tends to extend its length. అంతే కదా, లాగినప్పుడు లెంత్ పెరుగుతుంది కదా. సో దాన్ని ఏమంటామంటే మనం టెన్సైల్. ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇండ్యూస్డ్ ఈస్ నోన్ యాజ్ టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. అదే సేమ్ డెఫినేషను ఫోర్సు ఇలా పుల్లింగ్ ఫోర్స్ కాకుండా పుషింగ్ ఫోర్స్ లోపలికి ఉందనుకోండి, దాన్ని ఏమంటామంటే మనం కంప్రెసివ్ స్ట్రెస్ అండ్ కంప్రెసివ్ స్ట్రెయిన్ అంటాం. వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్సియల్ పుషెస్, యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ విచ్ ద బాడీ టెన్స్ టు డిక్రీజ్ ఇట్స్ లెంత్, ద స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఇండ్యూస్డ్ ఈస్ నోన్ యాజ్ compressive stress and compressive strain. ఓకే, తర్వాత యంగ్స్ మాడ్యులస్ ఆర్ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇది చాలా సింపుల్ డెఫినేషన్, నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. యంగ్స్ మాడ్యులస్ అంటే ఏంటి, మనకి రేషియో ఆఫ్ స్ట్రెస్ బై స్ట్రెయిన్, హూక్స్ లా చెప్పిన ప్రకారం అన్నమాట. హూక్స్ లా స్టేట్స్ దట్ వెన్ ఏ మెటీరియల్ ఇస్ లోడెడ్ విత్ ఎలాస్టిక్ లిమిట్, ద స్ట్రెస్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. అంటే చూడండి, స్ట్రెస్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెయిన్. ఆ ప్రపోర్షనాలిటీ తీసేస్తే మనం కాన్స్టెంట్ పెట్టుకోవాలి కదా, సో దాన్నే ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అంటాం. ఈ కేసులో అది యంగ్స్ మాడ్యులస్. సో క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. చూడండి, సో మనకి క్యాపిటల్ ఈ ఈజ్ ఈక్వల్ టు రాసాను చూడండి, ఇంపార్టెంట్ అది. ఐ థింక్ ఫిఫ్త్ కాన్సెప్ట్ ఇది, ఫిఫ్త్ ఫార్ములా. సో యంగ్స్ మాడ్యులస్ క్యాపిటల్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. స్ట్రెస్ అంటే నాకు లోడ్ బై ఏరియా, స్ట్రెయిన్ అంటే నాకు డెల్టా ఎల్ బై ఎల్. సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు, సారీ సో దీన్ని సాల్వ్ చేసుకుంటే ఏమొస్తుంది నాకు, ఈ ఈజ్ ఈక్వల్ టు పి బై ఏ. ఈ డెల్టా ఎల్ బై ఎల్ పైకి వెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. సో ఎల్ బై డెల్టా ఎల్. సో ఈ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏ ఇంటూ డెల్టా ఎల్. సో ఇది ఈ ఫార్ములా. లేదా డెల్టా ఎల్ కనుక్కోవాలి, డెల్టా ఎల్ ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతల పోతే ఏమవుతుంది మల్టిప్లై. అప్పుడు డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ, పిఎల్ బై ఏఈ. సో ఇట్లా ఈ విధంగా మనం డెల్టా ఎల్ కూడా ఫార్ములా మనము డిరైవ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది స్ట్రెయిన్ నుంచి వస్తుంది, స్ట్రెయిన్ నుంచి హూక్స్ లా నుంచి వస్తుంది అనమాట. ఓకే, అండ్ హూక్స్ లా ఇస్ ఓన్లీ వ్యాలిడ్ అండర్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ వరకే మనకి హూక్స్ లా అనేది వ్యాలిడ్ అవుతుంది అనమాట. రైట్, చూసుకున్నట్టయితే సెకండ్ పేజ్లో చూడండి, నేను మళ్ళీ చెప్తున్నాను, నేను ఫాలో అవుతున్నది గుప్తా ఆర్ఎస్ కుర్మియన్ గుప్తా సివిల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్ బుక్ బై ఆర్ఎస్ కుర్మియన్ గుప్తా. సో దీంట్లో ఏంటంటే మనకి స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ ఒక టాపిక్, ఫ్లూయిడ్ మెకానిక్స్ ఒక టాపిక్గా ఉంది. స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ టాపిక్లో ఏంటంటే ఫస్ట్ మనకి సినాప్సిస్ ఒక 10 పేజెస్ ఉంది, తర్వాత అన్నీ కూడా బిట్స్ ఉన్నాయి. సో ఈ బిట్స్ టోటల్గా వచ్చేసి మనకి 400 to 500 బిట్స్ దాకా ఉన్నాయి. సో ఈ బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేశారంటే అండి, స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్లో ఒక 400 ఉన్నాయి, ఫ్లూయిడ్ మెకానిక్స్లో ఒక 400 ఉన్నాయి. సో ఈ 800 బిట్లు మీకు అర్థం కాకపోయినా అర్థమైనా, నేను ఇలా చెప్తున్నా అనేసి మీరు ఏమనుకోవద్దండి, మీకు అర్థం కాకపోయినా అర్థమైనా ఆ 800 బిట్లు దగ్గర మీరు నేర్చుకునేశారు అంటే ఖచ్చితంగా ఈ జాబ్ మీకు వచ్చేస్తుంది. ఏఈలో పేపర్లో ఖచ్చితంగా 150, 130+ వస్తాయి. చాలా ఇంపార్టెంట్ అవి. ఓకే, నౌ తర్వాత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్, షియర్ స్ట్రెస్ అండ్ షియర్ స్ట్రెయిన్. సో ఇందాక ఏం చూస్తాం మనము, టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. అంటే మనకి ఫోర్స్ అనేది టెన్సైల్ ఫోర్స్ అయితే దానివల్ల వచ్చేది మనకి టెన్సైల్ స్ట్రెస్. ఇక్కడ ఫోర్స్ అనేది షియర్ ఫోర్స్ అయితే దానివల్ల షియర్ స్ట్రెస్ అనమాట. చూడండి, వెన్ ఏ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ అక్రాస్ ద రెసిస్టింగ్ సెక్షన్. ఇది పాయింట్ ఇంపార్టెంట్. అంటే మనకి బాడీ ఇలా ఉందనుకోండి, బాడీ మనకి ఇలా ఉంది, లైక్ ఒక బ్లాక్ అనుకుందాం, ఇలా. సారీ, ఇది బై డిఫాల్ట్ ఏంటంటే ఏదో ఒక షేప్ మార్క్ తీసుకునేస్తాను. ఓకే, ఎనీవే, సో ఇలా బ్లాక్ ఉంది అనుకుందాం. ఓకే,
ఈ బ్లాక్కి ఇలా అప్లై చేశాను అనుకో నేను లోడ్, అదేమవుతుంది నాకు పర్పెండిక్యులర్ లోడ్ అవుతుంది, లేకపోతే లాంగిట్యూడినల్ యాక్సిస్ పైన లోడ్ అనమాట. అలా కాకుండా ఇలా అప్లై చేశాను లోడ్, అంటే నా లోడ్ లైక్ ఇలా ఈ సర్ఫేస్ని కదా, ఈ సర్ఫేస్కి టాంజెన్షియల్గా అంటే సర్ఫేస్కి ప్యారల్గా లోడ్ అప్లై చేసుకోండి. లైక్ బుక్ ఉందండి, ఇంకా బాగా చెప్తాను నేను. బుక్ ఇప్పుడు నా చెయ్యితో ఇక్కడ ఇలా తోసాను అనుకోండి, ఎలా తోస్తాం మనము, అలాంగ్ ది స్పేస్ తోస్తామా లేదా, ఇట్లా తోస్తామా లేదా, అంటే సర్ఫేస్కి ప్యారలల్గా మనం అప్లై చేసామనుకోండి, దాన్ని మనం షియర్ ఫోర్స్ అంటాం. ఇలా అప్లై చేయడం కాదు, పైనుంచి ఇలా అప్లై చేయడం కాదు, ఇలా పేపర్ని ఇంకో పేపర్తో తగులుకుంటూ తోస్తాం కదా, దాన్ని ఏమంటామంటే మనము షియర్ ఫోర్స్ అంటాం. చాలా ఇంపార్టెంట్. వెన్ ఎ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ అక్రాస్ ది రెసిస్టింగ్ సెక్షన్. ఓకేనా, ఈ టాంజెన్షియల్ అనే పదమే మనము ఒకసారి ప్యారలల్ టు ది ఫోర్స్ అని కూడా అప్లై చేయొచ్చు, ప్యారలల్ టు ది సర్ఫేస్, ప్యారలల్ టు సర్ఫేస్ అని కూడా అనొచ్చు. ఓకే, వెన్ ఎ బాడీ ఈజ్ సబ్జెక్టెడ్ టు టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ టాంజెన్షియల్లీ ఆర్ ప్యారలల్ టు సర్ఫేస్, దోస్ టైప్ ఆఫ్ ఫోర్స్ అన్న మనం ఏమనొచ్చు అంటే మనం షియర్ ఫోర్స్ అనొచ్చు అనమాట. దానివల్ల ఇండ్యూస్ అయ్యే ద కరస్పాండింగ్ స్ట్రెస్ని ఏమంటామంటే మనం షియర్ స్ట్రెస్ అంటాం. చూడండి, the corresponding strain is known as shear strain and the stress induced is called shear stress అనమాట. ఇక్కడ మనకి స్ట్రెయిన్ అనేది మనకి లెంత్లో ఉండదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది. ఇప్పుడు ఒక బాడీ ఇలా ఉందండి, మీకు ఇక్కడ చేసి చూపిస్తాను చూడండి, యాంగిల్స్లో వస్తుంది ఇక్కడ మనకి స్ట్రెయిన్ అనేది. చూడండి, షియర్ స్ట్రెయిన్ అండ్ ఇట్ ఈస్ మెజర్డ్ బై ది యాంగులర్ డిఫార్మేషన్. ఇప్పుడు మామూలు బాడీ ఉందనుకోండి, సో ఇలా నేను ఎలాంగేట్ చేశాను అనుకోండి, ఇది ఇనిషియల్గా 10 ఉందనుకోండి, ఏమవుతుంది నాకు 11 అవుతుంది. ఇప్పుడు ఇది నాకు మామూలు పుల్ ఫోర్స్ అండ్ టెన్సైల్ ఫోర్స్, దీనివల్ల వచ్చే టెన్సైల్ స్ట్రెస్ అండ్ టెన్సైల్ స్ట్రెయిన్. అలా కాకుండా నాకు బాడీ ఇలా ఉంది, ఒరిజినల్గా బాడీ నాకు ఇలా ఉంది. సో దీన్ని నేను ఇలా లైక్ ఇలా తోస్తున్నాను అనమాట. అంటే ఈ సర్ఫేస్ ఉంది కదా, బాడీ అంటే మనకి ఒక కాంబినేషన్ ఆఫ్ సర్ఫేసెస్ కదా. సో ఈ సర్ఫేస్ పైన పుష్ చేస్తున్నా, అంటే నేను ఏం చేస్తున్నా అంటే దాని ఆ పైన ఉండే పేపర్ని పుష్ చేస్తున్నా. అప్పుడు నాకు ఆ పేపర్ మాత్రం ఏమవుద్ది, ఈ పేపర్ మాత్రం ఏమవుద్ది, పైన ఉండే పేపర్ మాత్రం, సారీ నైన్ సెకండ్. సో ఇలా ఉందనుకుందాం ర్యాండమ్గా. ఇది ఏంటంటే మనకి వైట్ బోర్డు బై డిఫాల్ట్ షేప్ డిటెక్ట్ చేస్తుంది. సో ఇలా ఇప్పుడు ఈ పేపర్ మాత్రం నాకు ఏమవుద్ది, ఇలా డీవియేట్ అవుతుంది కదా పేపర్, ఫ్రంట్ పేపర్ని ఇలా తోస్తాం కదా, అప్పుడు నాకు షియర్ స్ట్రెయిన్ అనేది లెంత్లో కాదు యాంగిల్లో వస్తుంది అనమాట. యాంగులర్ డిఫార్మేషన్ అది చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ ఈస్ మెజర్డ్ బై ది యాంగులర్ డిఫార్మేషన్ అకాంపెనింగ్ ది షియర్ స్ట్రెస్. ఓకే, మనకి కంప్రెషన్ అయినా కానీ టెన్షన్ అయినా కానీ డిఫార్మేషన్ అంటే డెల్టా ఎల్ అనేది మనకి లెంత్లో ఉంటుంది, 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ల మిల్లీమీటర్లో కానీ ఎలానే ఉంటుంది. బట్ షియర్ స్ట్రెయిన్ అనేది యాంగులర్లో ఉంటుంది, యాంగిల్లో మెజర్ చేస్తాం. ఇట్ ఈస్ నోన్ యాజ్ యాంగులర్ డిఫార్మేషన్. ఎందుకు కూడా మనకు తెలుసు, మనకి ఒక సర్ఫేస్కి ఇంకో సర్ఫేస్కి ఎంత యాంగిల్ డీవియేట్ అవుతుందో ఆ విధంగా మెజర్ చేస్తాం మనం షియర్ స్ట్రెయిన్ అనేది. ఓకే, తర్వాత సో లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం మనం, మనకి స్ట్రెస్ బై స్ట్రెయిన్ అంటే మనం యంగ్స్ మాడ్యులస్ అంటాం. ఏంది అది, లీనియర్ స్ట్రెస్ బై లీనియర్ స్ట్రెయిన్ అంటే. అట్లా షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రెయిన్ అంటే మనం ఏమంటామంటే మనము rigidity modulus, which is denoted by symbol C or N or G. Shear modulus or modulus of rigidity has been found experimentally within elastic limit. The shear stress is directly proportional to shear strain, same definition. So yeah, C or G. So నేనైతే G అని గుర్తుపెట్టుకోమంటున్నాను. So G is equal to shear stress by shear strain. సో మిగతా అవన్నీ కూడా మనం ఆల్రెడీ చూసుకున్నాము. స్ట్రెస్ ఇన్ బార్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్ అంటే మనకి WL²/2E వస్తుంది, లేదా WL/2AE అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. రెండు ఒకటే, అంటే మనకి టోటల్ వెయిట్ సింగిల్ పాయింట్లో అయితే W అనుకుందామండి, అదే యూనిట్లో అయితే ఎట్లా రాసుకోవచ్చు, దాన్ని మనము W/L రాసుకోవచ్చు, పాయింట్లో అయితే ఇది ఫార్ములా WL. ఈ Wను అగైన్ మనం WLతో రీప్లేస్ చేసామనుకోండి, WL²/A పోతుంది, 2E వస్తుంది. ఇక్కడ అంటే యూనిట్ వెయిట్ కదా, సో ఏరియా చిన్నదైతే ఆ విధమైన ఫార్ములా వేసుకోవాలి. సో WL²/2E. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే గామా ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై వాల్యూమ్, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. గామా యూనిట్ వెయిట్ బై వాల్యూమ్. సో ఇది కూడా ఇంపార్టెంట్.
సో ఇక్కడ గామా అనే కేసు కూడా వాడతాడు అనమాట. సో WL²/6C ఇది వచ్చేసి దేనికి, ఇది కోనికల్ బార్కి డెల్టా ఎల్ అనేది WL²/6. మీరు ఫార్ములాస్ యాజ్ ఇట్ ఈస్ గుర్తుపెట్టుకున్నట్లే చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేను ఖచ్చితంగా మీకు ఒక వెరీ ప్రిసైజ్గా ఒక 2 బిట్స్ అయితే మీకు చెప్తున్నాను చూడండి. స్ట్రెస్ ఇన్ బార్ డ్యూ టు ఇట్స్ ఓన్ వెయిట్ వల్ల వచ్చే స్ట్రెస్ ఉంది కదా, అంటే మనకి ఫ్రీలీ హ్యాంగింగ్ ఉంటుంది. సో దాని సెల్ఫ్ వెయిట్ వల్ల కూడా దానికి లోడ్ అప్లై అవుతుంది కదా కిందన. సో అప్పుడు మనకి టోటల్ ఎలాంగేషన్ ఆఫ్ యూనిఫామ్ బార్ అంటే బార్ ఇలా ఉందనుకోండి, రెక్టాంగులర్ షేప్లో యూనిఫామ్ బార్, దానికి ఎక్స్టెన్షన్ వచ్చేసి WL²/2E, వేర్ W అంటే గామా అని చూడండి, వెయిట్ పర్ యూనిట్ వాల్యూమ్. ఈ W అనేది ఏంటంటే గామా, ఎందుకంటే కొన్ని బుక్స్లో మనకి ΔL = గామా L²/2E అని కూడా రాస్తారు, వేర్ గామా అంటే వెయిట్ బై వాల్యూమ్ ఆర్ దాన్నే యూనిట్ వెయిట్ అంటాం. గామా అని కానీ లేకపోతే స్మాల్ w అని ఏమంటాం మనం, యూనిట్ వెయిట్ అంటాం. ఓకేనా ఇది. సో గామా L²/2E ఇది యూనిఫామ్ బార్కి. అదే ఒకవేళ ఒక కోనికల్ బార్ ఫ్రీలీ హ్యాంగ్ అవుతుంది డ్యూ టు ఇట్స్ సెల్ఫ్ వెయిట్, సో దానికి వచ్చేసి గామా L²/6E, ఇదేమో గామా L²/2E, ఇదేమో గామా L²/6E ఇదండి. తర్వాత మనకి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఒకే బార్ కాకుండా డిఫరెంట్, అంటే మనకి బార్ ఒకటే బట్ డిఫరెంట్ లెన్స్కి డిఫరెంట్ క్రాస్ సెక్షన్ ఏరియాస్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఈ ఫిగర్ చూడండి. స్ట్రెస్సెస్ ఇన్ బార్స్ ఆఫ్ వేరియింగ్ సెక్షన్స్. అయితే టోటల్ డిఫార్మేషన్ ఏమవుతుందంటే చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈ టోటల్ ఎంటైర్ బార్కి డిఫార్మేషన్ ఏమవుతుందంటే, ఈ లెంత్ ఈ పోర్షన్లో వచ్చే డిఫార్మేషన్, ఈ పోర్షన్లో వచ్చే డిఫార్మేషన్, ఈ పోర్షన్లో వచ్చే డిఫార్మేషన్. అయితే ఇందాకే మనం డిఫార్మేషన్ ఫార్ములా నేర్చుకున్నాం కదా, ΔL = PL/AE అనే ఫార్ములా ఇందాకే చూసాం మనం. చూడండి ఇందాకే మీకోసం నేను డిరైవ్ కూడా చేసి పెట్టాను. ΔL = PL/AE. సో అంటే మనకు లోడ్ ఇచ్చేస్తాడు, లెంత్ ఇచ్చేస్తాడు, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తెలిసిపోద్ది, ఈ వాల్యూ స్టాండర్డ్ వాల్యూ కాబట్టి అది కూడా తెలిసిపోద్ది. సో 4 ఇచ్చినప్పుడు మనము చేంజ్ ఇన్ లెంత్, డిఫార్మేషన్ చేంజ్ ఇన్ లెంత్ కనుక్కోవాలంటే ఈ ఫార్ములా వాడతాం. ఓకే రైట్. సో అప్పుడు టోటల్ చూడండి, వేరియింగ్ బార్స్లో టోటల్ డిఫార్మేషన్ ఎంత అవుతుందంటే ΔL1 + ΔL2 + ΔL3. స్ట్రెస్సెస్ ఇన్ బార్స్ ఆఫ్ వేరియింగ్ సెక్షన్స్, ΔL = ΔL1 + ΔL2 + ΔL3. సో PL1/A1E, PL2/A2E, PL3/A3E. ఎందుకు, లోడ్ సేమే కాబట్టి P మారదు, P1 P2 P3 రాదు, P అనేది సేమ్, కింద మెటీరియల్ సేమ్ కాబట్టి E సేమ్. ఒకవేళ అది కూడా మారితే అది కూడా E1 E2 E3 వేసుకునేస్తాం అంతే, చాలా ఈజీ. అంటే ఒక సింగిల్ బారు మల్టిపుల్ క్రాస్ సెక్షన్స్ ఉన్నప్పుడు టోటల్ డిఫార్మేషన్ ఏమవుతుందంటే ΔL1 + ΔL2 + ΔL3. తర్వాత ఇదే మనకి ట్యాపరింగ్ సెక్షన్ అయితే మనకి ఒక పక్క డయామీటర్ ఎక్కువ, ఇంకో పక్క డయామీటర్ తక్కువ అయితే ఇది ఫార్ములా. చూడండి సేమ్ ఫార్ములానే అండి. నేను దీనికి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి మీకు ట్రిక్ కూడా చెప్పాను. ΔL = మనకి PL/AE కదా. జనరల్గా ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే మనకి π/4D² కదా. ఇక్కడ డయామీటర్స్ ఇదేగా ఫార్ములా వాడతాం, కానీ ఇక్కడ సింగిల్ డయామీటర్, ఇది ట్యాపరింగ్ సెక్షన్ కాబట్టి D² వేయకూడదు, నేరుగా D1 D2 వేస్తాం అంతే, ఇంకేం లేదండి. π/4D1 D2 అంటే ΔL = PL/π/4D1 D2E. సో ఈ 4 పైకి వెళ్తుంది అంతే. ఓకే ఇట్లా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఆ 4 యాక్చువల్గా ఇట్లా వచ్చింది π/4, అది ఇలా అన్నా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఇది ట్యాపరింగ్ సెక్షన్కి చేంజ్ ఇన్ లెంత్ అన్నమాట. తర్వాత సో ఇది కూడా మనం చూసుకున్నాం. కాంపోజిట్ బార్స్ అంటే ఏంటంటే ఒక మెటీరియల్ కాకుండా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్తో తయారైందని ఒక బార్. సో వుడ్, స్టీలు, కాంక్రీట్ స్టీలు, లైక్ బ్రాస్ స్టీలు, బ్రాస్ వుడ్, ఇలా డిఫరెంట్ మెటీరియల్స్ కలిపి మనకి బార్ తయారు చేశారు అనుకోండి. దాంట్లో ఈచ్ మెటీరియల్లో ఎంత స్ట్రెస్ అంటే ఇది ఫార్ములా. సో నేను మీకు చెప్పాను, కిందేమో టోటల్ ఏరియా వేస్తాం, పైన దేని కావాలో దాన్ని చేసుకుంటాం.
సో P1 ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ A1 E1 బై A1 E1 ప్లస్ A2 E2. ఎందుకు మనకి ఫస్ట్ మీటర్లో కావాలంటే P1 లోడ్ షేర్ బై బార్ P1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ P ఇంటూ ఏం లేదండి చెప్పాం కదా ఇప్పుడు టోటల్ ఒక 20 kg మోస్తున్నా అండి. ఈ పక్క ఏమో సన్నగా ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు, ఈ పక్క ఏమో లావుగా ఉండే ఒక అబ్బాయి ఉన్నాడు. వీడు ఎంత మోస్తున్నాడంటే వీడి వెయిట్ 10 బై టోటల్ లోడ్ అనుకుందాం. టోటల్ లోడ్ ఇంటూ వీడి వెయిట్ 10 బై టోటల్ వెయిట్, ఇద్దరు వెయిట్ ఎంత 30. వీడెంత మోస్తున్నాడు అంటే టోటల్ లోడ్ ఇంటూ వీడి వెయిట్ ఒక 50 అనుకుందాం, లేకపోతే 20 అనుకుందాం, బై టోటల్ వెయిట్ ఎంత 30. అట్లా చాలా సింపుల్ అండి. లోడ్ షేర్డ్ బై బార్ వన్ అంటే P1 ఈజ్ ఈక్వల్ టు టోటల్ లోడ్ P ఇంటూ A1 E1 అంటే దాని యొక్క ఏరియా, దేనిదైతే కనుక్కోవాలి దాని యొక్క ఏరియా బై టోటల్ ఏరియా. లోడ్ షేర్ బై 2 అంటే P టోటల్ లోడ్ ఇంటూ సెకండ్ ఏరియా బై టోటల్ ఏరియా. అట్లా ఓకే. సో తర్వాత మోడ్యులర్ రేషియో కూడా తెలుసుకున్నాం. మోడ్యులర్ రేషియో అంటే ఏంటంటే యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బాడీ 1 బై యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ బాడీ 2. అది మోడ్యులర్ రేషియో. చూడండి ఇక్కడే ఉంటుంది మనకి E1 by E2. The ratio E1 by E2 is known as modular ratio of two materials. ఓకేనండి. తర్వాత ఈ స్ట్రెస్సెస్ డ్యూ టు టెంపరేచర్ ఇవన్నీ కూడా మనము కంపల్సరీ ఫార్ములాస్ ఇది బై హార్ట్ చేసుకోవాలి చెప్పున్నాను. ఈ డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా డి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా అనేది కోఎఫిషియంట్ ఆఫ్ థర్మల్ ఎక్స్పాన్షన్, లీనియర్ ఎక్స్పాన్షన్, కోఎఫిషియంట్ ఆఫ్ లీనియర్ ఎక్స్పాన్షన్. ఓకే, డ్యూ టు టెంపరేచర్. డెల్టా ఎల్ అంటే చేంజ్ ఇన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ. ఒకవేళ మనకి ఎంత ఈల్డ్, సో ఇది మనకి ఫార్ములా ప్రకారం ఇది చూడండి. ఫార్ములా ప్రకారం మనకి ఇది మనకి డెల్టా ఎల్, అక్కడ ఒరిజినల్ డెల్టా ఉందనుకోండి. సో ఎంత డిఫరెన్స్ వచ్చేసి మనకి ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా, ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా అంటే ఫార్ములా ప్రకారం వచ్చి మనకి ఎక్స్పాన్షన్ 10 జరగాలండి. ఒరిజినల్గా అక్కడ సైడ్ దగ్గర మనకి 8 జరిగింది. ఆ డిఫరెన్స్ ఎంత 10 - 8 కదా. అట్లా చూడండి. ఇప్పుడు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చదువుతాను. Whenever there is, whenever there is some increase or decrease in the temperature of the body, it causes the body to expand or contract. ఖచ్చితంగా అండి, ఎందుకంటే మనకి స్టీల్ బాడీ ఇవన్నీ కూడా ఏంటంటే టెంపరేచర్ తగ్గట్టు మనకి అవి డిఫార్మేషన్ అవుతాయి, సాగుతాయి, ఒక్కోసారి కాంట్రాక్ట్ కూడా అవుతాయి అన్నమాట. ఎందుకంటే స్టీల్ అనేది కంపల్సరీ ఇది టెంపరేచర్ రెసిస్టెంట్ కాదు, టెంపరేచర్ బట్టి మారిపోద్ది. అది కూడా హీట్ ఎక్కువైతే ఏమవుద్ది మాటకి ఎక్స్పాండ్ అవుతుంది అనమాట. చూడండి అది చెప్తున్నాడు. ఏ లిటిల్ కన్సిడరేషన్ విల్ షో దట్ ఇన్ ద బాడీ ఈస్ అలౌడ్ టు ఎక్స్పాండ్ ఆర్ కాంట్రాక్ట్ ఫ్రీలీ విత్ ద రైజ్ ఆర్ ఫాల్ ఆఫ్ టెంపరేచర్. నో స్ట్రెస్సెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ, బట్ ఇఫ్ ది డిఫార్మేషన్ ఆఫ్ ద బాడీ ఈస్ ప్రివెంటెడ్ సమ్ స్ట్రెస్సెస్ ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ద బాడీ. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. లాస్ట్ టైం కూడా అడిగాడు ఈ బిట్టు. ఏం లేదండి, ఇప్పుడు ఒక 10 mm ఉండే ఒక బాడీ ఉందండి, 10 mm లెంత్ ఉండే ఒక స్టీల్ రాడ్ ఉంది. అయితే డ్యూ టు సమ్మర్ వల్ల ఇదేమవుతుంది, ఎక్స్పాన్షన్ అవుతుందండి. ఎంత ఎక్స్పాన్షన్ అవుతుంది? 12 అవుతుందండి ఎక్స్పాన్షన్. ఎంత ఎక్స్పాన్షన్ అవుతుంది? 12 అవుతుంది. సో 12 అంటే నేను ఇక్కడ ఒక 1 cm గ్యాప్, ఇక్కడ ఒక 1 cm గ్యాప్ ఇచ్చేసాను అనుకోండి, అసలు దీని స్ట్రెస్సెస్ ప్రొడ్యూస్ కావు. ఎందుకు? హ్యాపీగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఈ 12 కాస్త ఈ 10 కాస్త నాకు ఏమవుతుంది, నాకు టోటల్గా 12గా ఎక్స్పాండ్ అవుతుందండి. 10 mm ఒరిజినల్గా నాకు 10 mm ఉందండి ఇది. సో నేను ఏమవుతుంది, డ్యూ టు టెంపరేచర్ వల్ల ఏమవుతుందంటే జనరల్గా ఈ బాడీ 2 mm పెరుగుతుంది కాబట్టి నేను ఆ పక్క 1 mm ఈ పక్క 1 mm గ్యాప్ వదిలేసాను కాబట్టి నాకు 12 mm అయిందనమాట. ఇప్పుడు 12 mm నాకు గ్యాప్ వదిలేసాను కాబట్టి హ్యాపీగా పెరిగింది. అప్పుడు దీనిలో స్ట్రెస్సే ప్రొడ్యూస్ కాదు. ఎప్పుడైతే మనం ఈ 10 mm పక్కన ఇక్కడ ఫిక్స్ చేసాం అనుకోండి, అప్పుడు ఇది బై డిఫాల్ట్ దాని యొక్క ఓన్ నేచర్ వల్ల, అంటే అది ఏమవుతుంది, స్టీల్ బాడీ కాబట్టి ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కానీ ఇది రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది, దానిలో స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది కదా. సో దాన్ని టెంపరేచర్ స్ట్రెస్ అంటాం. చూడండి బాగా క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఏ లిటిల్ కన్సిడరేషన్ విల్ షో దట్ ఇన్ ద బాడీ, if the body is allowed to expand or contract freely with the rise or fall of temperature, no stresses are induced in the body. But if the deformation of the body is prevented, eppudi then prevent chestamo manamu, then stresses are induced in the body. Such stresses are called thermal stresses or temperature stresses, and the corresponding strains are called thermal strains or temperature strains. Thermal strains or temperature strains. ఎంత ఉంటుంది స్ట్రెయిన్ అంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ. సో అది. సో ఇది
అదే మనం ఫిక్స్ చేస్తాం కదా, ఫిక్స్ చేసినప్పుడు కొంచెం పెరుగుతుంది చూడండి. ఇఫ్ ది ఎండ్స్ ఆఫ్ బార్ ఆర్ ఫిక్స్డ్ టు రిజిడ్ సపోర్ట్ సో దట్ ఇట్స్ ఎక్స్పాన్షన్ ఇస్ ప్రివెంటెడ్ దెన్ కంప్రెసివ్ థర్మల్ స్ట్రెయిన్ ఇండ్యూస్డ్ ఇన్ ద బార్ ఈస్ ఇదనమాట. అంటే మనం ఫిక్స్ చేసినా కూడా కొంత ఎక్స్పాండ్ అవుతుంది కదా, సో అది వచ్చేసి ఇది స్ట్రెయిన్. మనకి స్ట్రెయిన్ అంటే ఏంటి, డెల్టా ఎల్ బై ఎల్. అప్పుడు డెల్టా ఎల్ ఏమవుతుంది నాకు, ఈ ఇంటూ ఎల్. సో ఈ వచ్చేసి డెల్టా ఎల్ బై ఎల్ కదా, సో ఈ ఏమవుతుంది నాకు, డెల్టా ఎల్ వచ్చేసి ఎల్ ఆల్ఫా టీ బై ఎల్. సో ఎల్ఎల్ క్యాన్సిల్ అయితే ఈ ఏమవుతుంది నాకు ఆల్ఫా టీ ఇంటూ ఈ, ఆల్ఫా టీ ఇంటూ ఈ. ఎందుకు మన స్ట్రెయిన్ కదా, ఆల్ఫా టీ డెల్టా ఎల్ ఈజ్ కూడా ఆల్ఫా టీ కరెక్ట్ లే. థర్మల్ స్ట్రెచ్ వచ్చేసి ఆల్ఫా టీ ఇంటూ ఈ. ఓకే, ఇది స్ట్రెయిన్, ఇది స్ట్రెస్, స్ట్రెయిన్, ఇది స్ట్రెస్. ఒక సెకండ్ నేను మీకు రాసి చూపిస్తాను చూడండి. మనకి డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఆల్ఫా టీ అండి. అప్పుడు స్ట్రెయిన్ ఏమవుతుంది నాకు, డెల్టా ఎల్ బై ఎల్ కదా. సో డెల్టా ఎల్ అంటే ఎల్ ఆల్ఫా టీ కదా, బై ఎల్ కదా. సో క్యాన్సిల్ అయితే ఆల్ఫా టీ కదా. సో ఇది స్ట్రెయిన్. స్ట్రెస్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, నేను మనకు తెలుసు యంగ్స్ మాడ్యులస్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్ కాబట్టి అప్పుడు స్ట్రెస్ ఏమవుతుంది నాకు, యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్. సో యంగ్స్ మాడ్యులస్ ఇంటూ స్ట్రెయిన్ అంటే వచ్చింది నాకు పైన ఆల్ఫా టీ. సో దాన్నే టెంపరేచర్ స్ట్రెస్ అంటాం, ఆల్ఫా టీఈ. ఆల్ఫా టీ ఇక్కడ ఇది, ఇక్కడ ఇది, ఇక్కడ ఇది. ఈ అంటే ఆల్ఫా టీ. ఈ మూడు ఇంపార్టెంట్ థర్మల్ స్ట్రెస్ సంబంధించినవి ఈ మూడు. ఓకే చూడండి, అది ఇక్కడ వచ్చారు క్లియర్గా. ఇప్పుడు చూసుకోండి, కంపారిజన్ చేసుకోండి. సో డెల్టా ఎల్ అంటే ఎల్ ఆల్ఫా టీ, తర్వాత స్ట్రెయిన్ అంటే ఆల్ఫా టీ, తర్వాత ఇది టెంపరేచర్ స్ట్రెస్ ఆల్ఫా టీఈ. కానీ ఆల్ఫా టీఈ అయితే ఒకవేళ ఎక్స్పాన్షన్ జరిగింది అనుకోండి, ఆ ఎక్స్పాన్షన్ మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. సో నోట్ ఇప్పుడు ఒకవేళ ఇది సపోర్ట్స్ ఈల్డ్ బై అన్ అమౌంట్ అంటే మనం సపోర్ట్ చేస్తామండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఇది ఒరిజినల్గా 10 ఉంది, దీన్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాం, అయినా కూడా కొంచెం జరిగాయి అనుకోండి. ఓవరాల్గా దీని ఒక ఎక్స్పాన్షన్ 12 జరుగుతుంది. ఇప్పుడు సపోర్ట్స్ వల్ల మనం తగ్గించేస్తాం, పూర్తిగా అది రిస్ట్రిక్ట్ చేయలేం మనం. ఎందుకు, స్టీల్ తట్టుకొని కొంచెం ఎక్స్పాండ్ అవుతుంది. అది కాస్త మనకు 11 జరిగింది అనుకోండి ఎక్స్పాన్షన్, అది కాస్త మనకి 11 జరిగింది అనుకోండి. అప్పుడు డిఫరెన్స్ ఎంత అవుతుంది, 12 జరగాల్సింది 11 జరిగింది, డిఫరెన్స్ వచ్చేసి 1. సో దీన్ని మనము డెల్టా ఎల్ అంటాం. చూడండి యాక్చువల్ చూడండి, ఇఫ్ ది సపోర్ట్స్ ఈల్డ్ బై అన్ అమౌంట్ ఈక్వల్ టు డెల్టా అంటే 1. ఇది ఎందుకు 10 కాస్త 11 అయింది అనమాట, అంటే ఇది డెల్టా. ఒరిజినల్ కావాల్సింది ఎంత 2 కదా, డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 12 అవ్వాలి, అంటే 2 డెల్టా ఎల్. దెన్ యాక్చువల్ ఎక్స్పాన్షన్ ఎంత జరుగుతుంది మనకి, ఒకటే జరుగుతుంది అక్కడ. 10 కాస్త 12 అవ్వాల్సింది 11 అయింది, అంటే ఎంత జరుగుతుంది మనకి, ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా. గుర్తుపెట్టుకోండి, యాక్చువల్ ఎక్స్పాన్షన్ అంటే ఎల్ ఆల్ఫా టీ మైనస్ డెల్టా. సో తర్వాత సో ట్యాపరింగ్ సెక్షన్కి అయితే d1/d2 ఆల్ఫా టీ. మనకి మామూలుగా ఏంటంటే సిగ్మా థర్మల్ స్ట్రెస్ టెంపరేచర్ స్ట్రెస్ ఫార్ములా ఏంది మనకి, ఆల్ఫా టీ ఇంటూ ఈ వచ్చింది కదా పైన, ఇదే కదా వచ్చింది మనకి, ఆల్ఫా టీ ఇంటూ ఈ పైన వచ్చింది కదా. అది మామూలు సెక్షన్కి, యూనిఫామ్ సెక్షన్కి. అదే ట్యాపరింగ్ సెక్షన్కి అనుకోండి, ఇంటూ d1/d2 అంటే d1/d2 ప్రతిసారి d1/d2 కాదు, ఏదైతే పెద్దది ఉంటుందో ఆ డయామీటర్ బై చిన్న డయామీటర్ అనమాట. ఓకే.